మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ సినిమాను స్టార్ట్ చేశాడు. అనిల్ రావుపూడి, చిరంజీవి కాంబోలో కామెడీ ఎంటర్‌టైన్ సినిమా రూపొందనుంది. ఇక సినిమా కోసం ఎప్పటినుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనిల్ రావుపూడి, విక్టరీ వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరహాలోనే చిరుతో సినిమాను తెరకెక్కించాలని కథ సిద్ధం చేశాడట. భార్యాభర్తల కథాంశంతో కామెడీ ఎంటర్‌టైన్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా కడుపుబ్బా నవ్వించడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉగాది స్పెషల్ డే రోజే సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించారు. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌ను విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్టార్ట్ అయింది. ఈ పూజా సెరమనీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరుని విష్ చేశారు. ఇందులో భాగంగా హీరో విక్టరీ వెంకటేష్, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్మాణ, బాబీ, శ్రీకాంత్ వదిల, రచయిత విజయేంద్ర ప్రసాద్, అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, దిల్ రాజు, నాగవంశీ తదితరులు వచ్చారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాను యంగ్ ఫిలిం ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. అయితే చిరు కోసం అనిల్ రావుపూడి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ జోనర్‌లో స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు, శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరుకి ఎలాంటి హిట్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి ఎల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. సినిమాలోని శివశంకర్ వరప్రసాద్ రోల్ను చిరుకు నెరేట్ చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఒరిజినల్ నేమ్ అదేనన్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై ఆడియన్స్ లో అంచనాలు కూడా పెంచింది. చిరు, అనిల్ రావుపూడి మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ పాత్ర పోషించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వెంకీని మూవీ టీం సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన ఓకే చెప్పారో లేదో అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి ఓ మూవీ చేయాలని వారి ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటారు.